కాదు కదా, ఉగ్రవాదులం కాదు కదా. నీతి నిజాయితీగా చదువుకొని రేపు ఐఏఎస్లు అయ్యి గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యి ఈ సంఘానికి ఉపయోగపడుతాను. నీకు ఈ దేశ సమగ్రత మీద రేవంత్ రెడ్డి గట్టిగా సవాల్ చేస్తున్నా. నీవు ఈ దేశ సమగ్రత మీద అవగాహన లేదు. ఈ భారత రాజ్యాంగం పైన, ఈ భారతదేశపు చట్టాల పైన నీకు అవగాహన లేదు. అది ఉంటే నువ్వు ఓటు నోటు కేసును నువ్వు తొక్కటాను కాదు. నీకు క్రమశిక్షణ ఉందా? ఫస్ట్ మీ తల్లిదండ్రులు నేర్పించిన క్రమశిక్షణ ఇదేనా? నువ్వు చెప్తే 4 కోట్ల మంది సపోర్ట్లు కొట్టాలి, నువ్వు వినాలా? ఇప్పుడు మాట్లాడుతుంటే ఎంత వస్తుంది? మీడియా మాత్రం TV9 మీడియా కూడా, పెద్ద మీడియా కూడా, ఈ పెద్ద ఛానల్ కూడా చూపట్లేదు. సో నేను సీరియస్గా చెప్తా ఉన్నాను, దయచేసి ఈ అరెస్టులతో ఏం జరగదు. విద్యారంగంలో ఈ సెప్టిక్ ట్యాంక్ పొలిటీషియన్స్ వస్తే బిడ్డ నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ ఇంతమంది పోలీసు వాళ్ళు, ఎస్పీలు ఉన్నారు, డేర్గా మాట్లాడదు. 1,00,000 న్యూక్లియర్ వెపన్స్ తెచ్చి నా గుండె మీద పెట్టినా నేను 0.5 కూడా నేను భయపడే ప్రసక్తి లేదు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇన్ని రోజులు మా అమ్మ నేను దేశంలోనే నెంబర్ 1 చీఫ్ మినిస్టర్ పిల్లలు చదువుకున్న స్కూల్లో పనిచేసిన. నీకు ఇప్పుడు నీడు కావాలనుకుంటే బిడ్డ నేను చెప్తా ఉన్నాను, నేను పనిచేసిన స్కూళ్ళకు ప్రైమ్ మినిస్టర్ వచ్చిండు. లుచ్చగాళ్ళు మీరు 10th పాస్ గారు, ఇంటర్ పాస్ గారు ఏం బిక్తారా? పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో అయ్యే తాగిరా, ఆ డబ్బంతా వందరా బాయ్, ట్యాక్స్ మొత్తం పే చేస్తున్నావు. ఈరోజు ఎక్కడ నీకు తెలివి ఉండదు, పాడుండదు. ఫార్చునరీలు మీ గోసుగల్లకు పెట్రోల్ ముందల కాన్వాయి డబ్బులు వృధా అవుతున్నాయి కదా, అర్థమవుతుందా? నీకు ఒకసారి ఎంపీ అయినప్పుడు హిందీ భాష రావట్లేదు. యు ఆర్ అనేబుల్ టు టెల్ వాట్ యూ వాంటెడ్ టు టెల్ ద ప్రాబ్లం హౌ పీపుల్ ఆర్ ఫేసింగ్. నీకు ఒక భాష రాదు, నువ్వు ఏమవుతావు? ఎంపీ అయితే ఏం చేస్తావు? అర్థమవుతుందా? నేను సీరియస్గా చెప్తున్నా ఉన్నాను. నరేంద్ర మోడీ పుట్టినప్పుడు నరేంద్ర మోడీ వాళ్ళమ్మ ఇటు ప్రైమ్ మినిస్టర్ పుట్టిండని ఏ నర్సు చెప్పలే. ఆయన ఈరోజు 42 కోట్ల జనాభాలో ఉత్సవహిస్తుండు. నేను ఇంకోటి ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే విద్యార్థులు ఏం చేయలేరు అని చెప్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ 25,000 పోస్టులు ఇస్తా అన్నది ఎవడు? వీడే కదా. మెగా డిఎస్సీ అన్నది ఎవడు? వీడే కదా. 1,300 పోస్టులు ఈరోజు 2017 వస్తే ఈరోజు రిజల్ట్ వచ్చింది. రీలింగ్విష్మెంట్ పెట్టరా బాబు అంటే పెట్టలేదు. డిఎల్ ఇవ్వాలి, తర్వాత పీజీటీ ఇవ్వాలి, తర్వాత జేఎల్ ఇవ్వాలి. అత్యున్నత పోస్ట్ లేదురా. డిసైడింగ్ ఆర్డర్ తెలుసా మీకు? రేవంత్ రెడ్డి గారు చదువుకున్న చదువు డిగ్రీలో చదువుకుంది పెయింటింగ్ వేసేట ఆయనకు. సీరియస్గా చెప్తా ఉన్నాను, దయచేసి విద్యారంగానికి ఆటంకాలు వస్తే నేను సీరియస్గా చెప్తున్నాను. ఈవెన్ రెడీ టు క్విట్ మై ఫ్యామిలీ. పర్సనల్గా చెప్తా ఉన్నాను, ఇదంతా ఎమోషనల్గా కాదు, రీల్స్ కోసం కాదు. నేను సీరియస్గా మీడియాకి అందరికి చెప్తా ఉన్నాను. ఏం చెప్తా ఉన్నానంటే మా డిమాండ్స్ను కనుక నువ్వు డిసగ్రీ అయితే రగులుతున్న రావణ కష్టమే రాష్ట్రం లెక్క అవుతుంది. గతంలో కేసీఆర్ గారు ఇదే ప్రగల్భాలు బతికితే తాజ్ కృష్ణలో 3,000 పెట్టి బ్రేక్ఫాస్ట్ చేసేటోడు అడ్డ మీదకి వచ్చి చెప్పాలా? వీళ్ళు నేను చెప్తా ఉన్నాను అన్నీ. ఐ కెన్ బి ఏబుల్ టు స్పీక్ ఎవ్రీథింగ్, ఐ కెన్ బి ఏబుల్ టు టెల్. సో ఈ సమస్యలన్నీ, నిరుద్యోగాన్ని, ఈరోజు నిరుద్యోగం స్టాటిస్టికల్ గణాంకాలు తెలుసా? యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందో తెలుసా? వీళ్ళకి అసలు అది బేసిక్ నాలెడ్జ్ తెలియదు. కింద ఎవడో సెక్రటరీ ఉంటాడు, వాడు రాసిస్తే ఈడొచ్చి ఊతాడు. ఈ ఊదుడు రాజకీయాలు, పాలిటిక్స్ మానండి. విద్యా వ్యవస్థలో నేను ఓపెన్గా చెప్పేది ఏంటంటే విద్యా వ్యవస్థలో ఇంతకుముందు ప్రతి స్కూల్కి పీఈటీ చేస్తాను 1600 పోస్టులు. కానీ ఇప్పుడు డిమాండ్ ఏం లేదు, ప్రతి ఒక్క స్కూల్కి పీఈటీ చేయండి, అంతా మాకు అవసరం లేదు, మేము శాంతియుతంగా చేస్తున్నాము. అదే మీరు 20,000 పీఈటీలు వేస్తే, మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 వేస్తే కేవలం ఎంత అన్న? ఇప్పుడు ఎస్ఏ పీఈటీ ఎస్ఏ లేవు ఒక 2,000 అంటే అనుమతి కోరినప్పుడు అనుమతి నిరాకరించిన సీఎం దగ్గరికి పోయినాం. మనం 10 సార్లు సీఎం సార్ ఇంటికి పోయినాం. కనీసం మా మాట వినాలిగా. మరి ఏం జరుగుతుంది, ఏం లెక్క అంటే మేము అప్పుడు రాము కదా. మీరు గ్రూప్ 2లో ఒక 2,000-3,000 పోస్టులు, అలాగే గ్రూప్ 1లో 1,000-2,000 పోస్టులు, గ్రూప్ 3లో, అలాగే ఇంకోటి ఈ మెగా టీఎస్ అన్నారు కదా, ఎస్ఏ స్కూల్లో ఒక 2,000 పోస్టులు, పీటీ 1600 పోస్టులు, 5,000 పెంచేస్తే ఇప్పుడు మీకు డోకానే ఉండదు. మేము ధర్నా వేయం, మేము చదువుకుంటాం. ఒక 10 సంవత్సరాలు మేము కష్టపడుతున్నాం. మేము ఆల్రెడీ 30-40 ఏళ్ళు వచ్చినాయన్న మాకు. మేము వెళ్ళిపోతాం. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి చదువుకుని అందరం వెళ్ళిపోతాం. మీరు దయచేసి ఇప్పుడు ఒకసారి మెగా టీఎస్ గ్రూప్ 2 పెంచేస్తే మేము మీ తరఫున రామన్నా, మేము హాయిగా అవుతాం. మళ్ళీ వచ్చే ప్రభుత్వం మీదే అవుతుంది. కనీసం మీ ఇంటికి రానిస్తలేరు, ఇక్కడ రానియకపోతే మా పరిస్థితి ఎవరు చెప్పారు? సావమంటావు అన్న. ఒకటి విషయం మీరు అర్థం చేసుకోండి అన్న, నేను ఇప్పటి కూడా శాంతియుతంగానే చేస్తున్నాము. మమ్మల్ని ఎక్కడ మేము అందరం వద్దాం అనుకుంటున్నాము, కానీ ఎక్కడ అక్కడ పోలీసులు ఒక్కరైనా అరెస్ట్ చేసి పడేస్తారు. ఇది కరెక్ట్ కాదన్న. మేము శాంతియుతంగా ధర్నా చేద్దాం అనుకుంటున్నాము. ఒక్కసారి చూడండి, ప్రజాపాలన అన్నారు, కానీ ప్రజలకు దూరం కాకనన్నా మా అమ్మ నాన్న మేము చెప్పినట్టు వింటారు. ఎప్పటికైనా మీరు ఎన్ని స్కీమ్లు పెట్టినా మా అమ్మ నాన్న మేము చెప్పినట్టు వింటారు. దయచేసి అసలు కంచెలు పెట్టకుండా మాకు ప్రజాపాలన అందించండి.
మెగా డిఎస్ వేయండి అన్న, పీటీ పోస్ట్ మాత్రం ఖచ్చితంగా వేయండి. అందరు న్యాయం చేయండి అన్న ప్లీజ్. రేవంత్ అన్న ఇది ఒక్కటే కోరుకుంటున్నా, మేము శాంతియుతంగా నేర్చుకున్నాం అన్న. ఒక్కసారి అర్థం చేసుకొని బయటకు వచ్చి మాట్లాడన్న ప్లీజ్. ఒక్కసారి మీరు పోస్టులు పెంచండి, గ్రూప్ 2 తీసుకుపోయి డిసెంబర్లో వేయండి అని. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు చెప్పారు గ్రూప్ 2 పోస్ట్ పోని చెప్పి శ్రీధరబాబు గారు చెప్పారు. ఇదే టీఎస్పీసీ ముట్టడికి వచ్చినప్పుడు కూడా మీరు మద్దతు ఇచ్చారు అన్న. మేమేమో శాంతియుతంగా చేయాలనుకుంటే మేము వచ్చి రోడ్ల మీదకి వచ్చి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవాలని మా ఉద్దేశాలు ఏమీ లేవన్నా. దయచేసి అయినా ఒకసారి మమ్మల్ని అర్థం చేసుకుని మా వెనక ఎవడూ లేడన్నా. మా డిమాండ్ ఇదే అన్న, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచండి అన్న. గ్రూప్ 1 మెయిన్స్ రాసుకునే పరిస్థితి కూడా మాకు ఏర్పాటు చేయండి, మాకు అవకాశం కల్పించండి. మీరే చెప్పారన్న స్వయంగా, మీరు రాగానే మీ ప్రభుత్వం రాగానే అన్ని పరీక్షలు రాసుకుని వెసులుబాటు కల్పిస్తాను అన్న. గ్రూప్ 1 మెయిన్స్ రాసుకుంటే గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేవాడికి గ్రూప్ 2 రాయడానికి ఛాన్స్ లేదు, డిఎస్సీ రాసేవాడికి గ్రూప్ 2 రాసే ఛాన్స్ లేకుండా అయిపోయిందన్న. అన్న అందరికీ మీరైతే 2 చోట్ల పోటీ చేస్తారన్న, మాకు కూడా 4 అవకాశాలు ఉంటాయి కన్నా మేము కూడా 4 చోట్ల రాసుకొని 4 ఉద్యోగాల కోసం ప్రిపేర్ ఏదో ఒక ఉద్యోగం కొట్టుకొని మేము వెళ్ళాలనుకుంటున్నామన్నా. దయచేసి ఇప్పుడైనా నిరుద్యోగులు మీరు పిలిపించుకోండి. నిరుద్యోగులకు ఏవైతే బాధలు ఉన్నాయో ఆ బాధలు మీరు తీర్చండి అన్న. మీరు పలుమార్లు అన్నారన్న నిరుద్యోగుల ప్రభుత్వం అని, కావున మీరు నిరుద్యోగులతో చర్చించండి అన్న. జాబ్ క్యాలెండర్ అంటారన్న, జాబ్ క్యాలెండర్ మేము స్వాగతిస్తున్నాం, మేము కాదు అంటలేము అన్న. జాబ్ క్యాలెండర్ ఇస్తే ఏమవుతుంది అంటే అన్న, ఇప్పటికిప్పుడు జాబ్ క్యాలెండర్ ఇవ్వడం వల్ల పోస్టులు ఒకవేళ ముందుకు పోతేనా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కన్నా అది నెక్స్ట్ ఇంకో 1 year ప్రిపేర్ అయ్యే ఓపిక కానీ ఆర్థిక స్తోమత కానీ మీకు లేమని. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్న మేము బాగా మోసపోయినా 10 సంవత్సరాలు మీ నిరుద్యోగం కుంగిపోయినామన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎన్నో కానీ ఉద్యోగాలు పెరుగుతాయి అనే ఉద్దేశంతో మేము గెలిపించినామన్నా. మాకు ఎన్నో కానీ పోస్టులు గ్రూప్ 2 గ్రూప్ 3లో పెంచండి. 2000 3000 మేము అంటలేము. మీరు మార్చి 6వ తారీఖున ఒక సర్క్యులర్ మెమోర్ జారీ చేశారు కదా, దానిలో నోటిఫై చేయండి. ఎన్నో కంటే దీనికి యాడ్ చేసి జూన్ వరకు ఈ ఖాళీని దీనికి యాడ్ చేసేసి మిగతా క్యాలెండర్కి యాడ్ చేయొచ్చు. క్యాలెండర్ ఇవ్వండి, ఇవ్వద్దు అంటలేము, అది ఫర్ నెక్స్ట్ జనరేషన్. ఎందుకంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో త్యాగాలు ఒకడైతే భోగాలు ఒకడైనాయి. ఈరోజు ఉద్యమ ఫలితాలు మాకే రావాలి. ఉద్యమం చేసిందే మేము అన్న, మన నష్టపోయేది మేము. దయచేసి మేము అడుగుతున్నామన్న రేవంత్ అన్న, మీరు కలగ చేసుకొని. రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు, చిక్కడపల్లిలోకి వచ్చి చెప్పారు, చిక్కడపల్లికి వచ్చి చెప్పారన్న, మీరు కూడా చెప్పారు నిరుద్యోగ సమస్యలు తీరుస్తారని. మీరు ఒకసారి చెప్పండి అన్న. రాహుల్ గాంధీ గారు మీరు కూడా చెప్పండి, రేవంత్ రెడ్డి గారు చెప్పండి, చెప్పి మాకు నిరుద్యోగ సమస్యలు మీరు తీర్చడం మేము కోరుతున్నాము. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన చేసే హక్కు కూడా లేదు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా నిరుద్యోగుల మీద ఇవాళ ఆంక్షలు విధించింది, అరెస్టులు చేసింది. ఇవాళ ఎన్నోసార్లు అరెస్టు చేసినా భయపడలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు నమ్మిర్రు, మరి ఓటేసిర్రు. 7 నెలలు కావస్తుంది. మరి 7 నెలల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవాళ మెగా డిఎస్సీ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మెగా డిఎస్సీ వేయలేదు? రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నేను ప్రశ్నిస్తా ఉన్నాను, ఈ రేవంత్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నాను, ఎందుకు నువ్వు విద్యాశాఖ మంత్రి కూడా వేయలేని పరిస్థితిలో దుస్థితిలో ఉన్నామని రేవంత్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ డిఎస్సీ వేయలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, గ్రూప్ 1 పోస్టులు పెంచలేదు, గ్రూప్ 2 పోస్టులు పెంచలేదు. ఇవాళ నువ్వు 30,000 ఉద్యోగాలు ఇస్తావని చెప్తా ఉన్నాము. 30,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిర్రా? ఒక్క ఉద్యోగం ఇవ్వలే రేవంత్ రెడ్డి గారు, ఒక్క ఉద్యోగం లేదు, ఇవ్వలే. గత ప్రభుత్వాలు గురుకుల పోస్టులకే ఇవాళ నియామక పత్రాలు ఇచ్చినావు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా నియామకాలు చేపట్టలే. ఇవాళ మాట తప్పింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ బిడ్డ, నువ్వు ఆ రోజు యూత్ డిక్లరేషన్ లో చెప్పడం జరిగింది. నీవు ఇవాళ ప్రతి సంవత్సరము ఇవాళ నీవు ఒక ఉద్యోగ క్యాలెండర్ ఇవాళ యూపీఎస్సీ లేక కూడా తెలంగాణలో కూడా ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులకు ఎక్కడ అన్యాయం జరగకుండా ఇవాళ నువ్వు చేస్తావని చెప్పడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇవన్నీ ఇలా మాటలు తప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా గత 3 రోజుల నుంచి మేము శాంతియుతంగా ఇవాళ మేము ప్రజాస్వామ్యంగా ఇవాళ ధర్నాలు చేస్తే కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా మాకు ఇవాళ మాకు ప్రోగ్రాం చేయకుండా అడ్డుకుంటూ అక్రమాలు కేసు పెట్టి మాకు ఇవాళ జైలుకు పంపే పరిస్థితి ఉంది. కనుక ఈ ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ఇవాళ టీజీఎస్పీఎస్ గారికి కావచ్చు, వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, నిరుద్యోగ వృత్తి ప్రకటించాలి. ప్రకటిస్తారని చెప్పారు, బట్ మీకు జాబ్ క్యాలెండర్ కావాలా లేకపోతే పెండింగ్ లో ఉన్న పోస్టులన్నీ మీకు భర్తీ ఇవాళ చెప్పండి. ప్రభుత్వము ఇవాళ కాలయాపన ప్రకటనతో కాలయాపన చేస్తుంది. ఎక్కడ కూడా ప్రకటించలేదు. డిఎస్సీ వాళ్ళ 25,000తో డిఎస్సీ అన్నారు. 25,000 డిఎస్సీ ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు ఇవాళ చెప్పడం జరిగింది? అధికారంలో రాకముందు ఇవాళ మేనిఫెస్టో యూత్ డిక్లరేషన్ లో కూడా మేము 25,000 మంది ఇవాళ పోస్టులు ఉన్నాయి, మేము ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. కానీ ప్రకటించలే. ఇవాళ మాకు గ్రూప్ 1 పోస్టులు పెంచాలి, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి. ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయి. కనుక ఇవాళ
TGSPS ద్వారానే ఇవాళ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగులకు ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.